హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాజల్ శంకర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, మన శంకర వరప్రసాద్ గారు ఈ సినిమా ఎలా ఉంది అంటే పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నిజంగా ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి గురించి మాట్లాడాలి. ఆయన్ని మనం సీజన్ డైరెక్టర్ అనొచ్చు. ఏ సినిమాని ఏ సీజన్లో రిలీజ్ చేయాలో ఆయనకి బాగా తెలుసు. నిజంగా ఈ సినిమాని ఈ సంక్రాంతికి కాకుండా ఏ సమ్మర్కో లేకపోతే వేరే ఏదైనా నెలలో రిలీజ్ చేసుంటే దీన్ని అంత గొప్ప సినిమాగా చెప్పుండలేం, అంత బాగుందని చెప్పుండలేం. కానీ ఈ సంక్రాంతికి రిలీజ్ అవడం వల్ల ఈ సినిమా చాలా 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 బాగుంది. ఎందుకంటే ఈ సంక్రాంతి సీజన్లో ఆడియన్స్ ఎలా ఉంటారంటే అందరూ ఫ్యామిలీస్తో కలిపి ఒక మంచి కామెడీ సినిమా, ఓ మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా చూడాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ సినిమా. అందరికీ చాలా 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 బాగా నచ్చుతుంది. అందుకే అనిల్ రావిపూడి గారిని సంక్రాంతి డైరెక్టర్ అనే పేరుని పర్మనెంట్గా పెట్టేయచ్చు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు, అందరూ మెగాస్టార్ చిరంజీవి గారిని వింటేజ్ చిరంజీవి గారు కనిపించారు అన్నారు. కానీ వింటేజ్ చిరంజీవి గారితో పాటు వింటేజ్ కూడా ఈ సినిమాలోకి వచ్చేసింది. అంటే ఒక 35 ఏళ్ల క్రితంలో ఉన్న చిరంజీవిని చూడటమే కాదు, ఆ 35 ఏళ్ల క్రితం ఉన్న సినిమాలన్నీ కూడా ఈ సినిమాలో కనిపించాయి. ఫర్ సపోజ్ దీనిలో ఒక డైలాగ్ ఉంది, ఐ వాంట్ టు ఇంటరాగేట్ విత్ యూ మిస్ జ్వాలా అంటాడు. ఆ డైలాగ్ వినంగానే మనకి చంటబ్బాయిలో వెల్కమ్ మిస్ జ్వాలా, ఐ వాంట్ ఇంట్రాగేట్ విత్ యూ అంటాడు. ఆ డైలాగ్ మనకి ఖచ్చితంగా గుర్తొస్తుంది. దాని తర్వాత గోండ్ బద్దలు కొడతాడు ఇంటర్వెల్ సీన్ అప్పుడు. ఆ గోండ్ బద్దలు కొట్టే సీన్ చూడగానే మనకి గ్యాంగ్ లీడర్ గుర్తొస్తుంది. ఇంకా హీరోయిన్తో ఒక వార్నింగ్ సీన్ ఉంటుంది, అది చూడగానే గరాన మొగుల్లో చిరంజీవికి నగ్మాకి మధ్య ఒక వార్నింగ్ సీన్ ఉంటుంది. ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్లా ఇస్తరాకల కట్ట అంటాడు. ఆ డైలాగ్ ఖచ్చితంగా గుర్తొస్తుంది. సో మొత్తం వింటేజ్ చిరంజీవితో పాటు వింటేజ్ సినిమాలన్నీ మనకు గుర్తొస్తాయి. అంటే మనకు 35-40 ఏళ్ళున్న మనుషులకి, చిరంజీవి ఫ్యాన్స్కి అయితే అప్పుడున్న ఆడియన్స్కి ఆ సినిమాలన్నీ గుర్తుంటే వాళ్ళు ఈ సినిమాని ఇంకా చాలా 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 బాగా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంది. అంటే సినిమా స్టార్ట్ చేయడమే కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, కానీ కథలోకి వెళ్ళే కొద్దీ మనం కనెక్ట్ అయిపోతాం. కామెడీ ఎంజాయ్ చేస్తాం బాగానే. అదేవిధంగా మధ్యలో ఎమోషన్ సీన్స్ ఉంటాయి, అవి బాగుంటాయి. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ ఇంటర్వెల్కి వస్తుంది మనకి. ఇంటర్వెల్ తర్వాత కూడా అలాగే కంటిన్యూ చేస్తారు, కానీ అలాగే వెళ్ళే కొద్దీ మనకి ఎక్కడో చిన్న బోర్ కొడుతుంది, ఇంకా కథ మారదా, కథలో మార్పు లేదా అన్న టైంలో మనకి ఎండింగ్లో మన విక్టరీ వెంకటేష్ గారు వస్తారు. విక్టరీ వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఇంకా కథనం ఏమి ఆలోచించాం మనం. వాళ్ళిద్దరిని చూడడానికే మనకు 2 కళ్ళు సరిపోవు. ఓ పక్క చిరంజీవి, ఇంకో పక్క వెంకటేష్, వీళ్ళిద్దరిని చూడడానికే మనకి ఫుల్ ఎంజాయ్మెంట్ వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్య చిరంజీవి డ్యాన్స్ వెంకటేష్ చేస్తాడు, వెంకటేష్ డ్యాన్స్ చిరంజీవి చేస్తాడు, వాళ్ళ పాటలు, ఇంకా వాళ్ళిద్దరి మధ్య గొడవలు, ఇవంతా చాలా అంటే చాలా బాగున్నాయి. ఫుల్ ఎంజాయ్ చేసాం. ఓవరాల్గా మూవీ అయితే గుడ్, చాలా బాగుంది. ఈ సంక్రాంతికి మంచి సినిమా వచ్చిందని చెప్పాలి. ఇంకా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు చించేశారు. నిజానికి సినిమాలో మనకు కామెడీ మనం ఎక్స్పెక్టెడే, మనకి ఈ కామెడీనే వస్తుందని తెలుసు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు చేయడం వల్ల ఆ కామెడీని ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ ఎమోషన్ సీన్స్లో కూడా ఈ ఎమోషన్ సీనే వస్తుందని తెలుసు, ఎక్స్పెక్టెడే. కానీ చిరంజీవి గారు చేయడం వల్ల ఆ ఎమోషన్ని ఇంకా ఫీల్ అవుతాం. ఒక మంచి యాక్షన్ సీన్ వస్తుంది, కానీ చిరంజీవి గారు యాక్షన్ చేయడం వల్ల ఆ యాక్షన్ని గూస్ బంప్స్ తెప్పిస్తాడు. మనం ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. ప్రతి దాంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఉండడం వల్ల పీక్స్ కలిపింది. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ప్లెజర్గా ఎంజాయ్ చేయొచ్చు సినిమాని. ఇకపోతే నయనతార గారు, ఆవిడ ఎప్పుడు చేసే రోల్సే. ఆల్రెడీ అజిత్ గారి విశ్వాసంలో చూసాం, తులసి మూవీలో అలాంటి క్యారెక్టరే. బట్ ఆయన క్యారెక్టర్ ఏమో ఫుల్ ప్లెజర్గా చాలా బాగా చేశారు. ఇంకా విక్టరీ వెంకటేష్ గారు, ఆయన్ని యాక్చువల్గా మంచి యాక్షన్తో దింపుతాడు అనుకున్నాం, కానీ అనిల్ రావిపూడి గారు కదా ఇంత గెస్ట్ లాగా తెచ్చినా కానీ మంచి కామెడీ చేయించాడు. ఓకే, వీళ్ళ పర్ఫార్మెన్స్ అంతా బాగున్నాయి. మిగతా ఆర్టిస్టులు, అందరు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా బీజిఎం విషయానికి వస్తే బీజిఎం చంపు వదిలిపెట్టేస్తాడు. చాలా అంటే చాలా బాగుంది. ఎలివేషన్ సీన్స్ చాలా బాగా పండాయి. మెగాస్టార్ చిరంజీవి గారికి కానీ, వెంకటేష్ గారు కానీ, ఈవెన్ నయనతార గారు వచ్చినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో బీమ్స్ అద్దరు కొట్టేస్తాడని చెప్పాలి. ఇంకా సాంగ్స్, ఆల్రెడీ సాంగ్స్ అనేవి సూపర్ హిట్టే. ప్రతి ఒక్క పాట ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ దాంట్లో చిరంజీవి స్టెప్స్ కూడా, చాలా రోజుల తర్వాత చిరంజీవి స్టెప్స్ను కూడా మనం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇకపోతే యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ కూడా ఎంజాయ్ చేస్తాం. ఓవరాల్గా సినిమా అంతా చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సో ఓవరాల్గా సంక్రాంతి మూవీస్లో అయితే ఆల్రెడీ ఒక సినిమా మనకు నచ్చకపోయినా ఈ సినిమా అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. ఇంక ఈ సినిమాకి రేటింగ్ ఇమ్మంటే
3.5 అవుట్ ఆఫ్ 5. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.